చరణ్ గారితో మీరు ఇది రెండో మూవీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఆయనతో మీకు? అదంతా సూపర్, ఎప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్ చరణ్తో. ఇన్ఫ్యాక్ట్ తను నన్నే ఇంకా లాక్కెళ్ళిపోతుంటాడు అటు ఇటు, నాతో వచ్చే ఈ పెద్దలతో వేస్ట్ నువ్వు అని. సో అది తనతో అందరితో మంచి ర్యాప్ ఉంది, చరణ్తో ఉంది, ప్రభాస్తో ఉంది. ఈ పాట విన్న తర్వాత చరణ్ గారి రియాక్షన్ ఏంటి? మీ పాట వల్ల మంచి డాన్స్ ప్లాన్ చేస్తున్నావు అని ఒక సందర్భంలో చెప్పారు. అవునా? ఓకే. నిన్న పాట విడుదలైన తర్వాత ఫోన్లో మాట్లాడామన్నమాట. ఓకే. నేను ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇంత మోటివేషనల్ సాంగ్ మన సినిమా కుదురుతుందని నేను మొదట్లో ఊహించలేదు. అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ. మా డ్యాన్స్తో పాటు మీ లిరిక్స్ కూడా పోటీ పడుతున్నాయి. మీరే మేనిఫెస్ట్ చేసి ఉంటారు ఇంత మంచి పాట రావాలని. మీ మేనిఫెస్టేషన్ మా అందరికీ ఒక వరంలాగా లభించిందని చెప్పారనమాట ఆయన. ఎక్సలెంట్, మామూలు విషయం కాదు. అంటే బుచ్చిబాబు గారికి సంబంధించిన చిన్న పోస్ట్ చూశాను. ఆ పాట షూట్ టైంలో ఆయన హై ఫీవర్తో ఉన్నాడు రామ్ చరణ్ గారు, షూటింగ్ క్యాన్సిల్ చేద్దామంటే వద్దు అని మొండిగా చేశారు అని చెప్పి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పాటలో ఉన్న లైన్ ని తూచా తప్ప పాటించారు ఆయన. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే అని. వావ్. ఆ మంట గుండెల్లో కనుక ఆ మంట ఉంటే జ్వరం చాలా చల్లగా అనిపిస్తుంది సార్. ఆయన ఓన్ చేసుకున్నారు అయితే మొత్తం సినిమానే ఆయన సొంతం చేసుకున్నారు ఆయన. ఈ ఒక్క పాట ఒక భోజనం ముందు పెట్టే ఒక చిన్న చక్కెర పొంగల్ లాంటి 20-30 సార్లు చూసుంటాను థియేటర్లో. మహేష్ బాబు గారితో ఎప్పటికైనా సరే పోకిరి లాంటి సినిమా తీయాలి అని చాలాసార్లు చెప్పాను. ఆయన పుట్టినరోజు ఎప్పుడు నేను పోకిరి గిఫ్ట్లే పెడుతుంటా, గిఫ్ట్లు. ఒక్కసారి లక్కీగా ఒక ఆడియో ఫంక్షన్లో ఆయన నేను వెళ్ళాల్సిన సందర్భంలో ఆయన కింద కూర్చున్నప్పుడు మొహమాటం లేకుండా అడిగేశా, సార్ మీరు ఏ డైరెక్టర్ బాడీ లాంగ్వేజ్ వెళ్ళిపోతుంటారు, ఒకసారి మిమ్మల్ని హరిశంకర్ బాడీ లాంగ్వేజ్ కూడా చూడాలి ఉంటుంది. చాలా మహత్వపూర్ణమైన ఒక ఆంజనేయ స్వామి ఇక్కడ. సో ఇక్కడ రావటం అనేది నా భాగ్యం. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వస్తున్నాను.